హాయ్ హలో అండి, నేను మీ డాక్టర్ హరిణి. ఈరోజు మార్నింగ్ ఫస్ట్ పేషెంట్ ఒక హిస్టరీతో వచ్చారు. ఆ అమ్మాయి మ్యారేజ్ అయ్యి 10 years అయింది, 3 పిల్లలు ఉన్నారు. తన కంప్లైంట్ ఏంటంటే తన బ్రెస్ట్ సైజ్ చిన్నగా ఉందనేసి, హస్బెండ్కి సెక్షువల్ అరోసల్ రావట్లేదనేసి, ప్రతిసారి దగ్గరికి వచ్చినప్పుడు విసుక్కుంటున్నాడు, కోప్పడుతున్నాడు అనేసి, నెలలు దగ్గరికి రావట్లేదు అనేసి ఆ అమ్మాయి చాలా బాధపడుతూ ఏడుస్తుంది. అలాగే బయట తిరుగుళ్ళకు కూడా అలవాటు పడ్డాడు. బ్రెస్ట్ ఎన్లార్జ్ చేసుకుంటేనే నీ దగ్గరికి వస్తాను అంటున్నాడు అనేసి ఆ అమ్మాయి చాలా బాధపడుతూ ఏడ్చేసింది. సో ఇలాంటి హిస్టరీ చాలా మందికి ఉంటుంది. కొందరే బయటపడుతూ ఉంటారు, కొందరు అది లోపల పెట్టుకొని కుమిలి ఏడుస్తూ వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటుంటారు. సో ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, బ్రెస్ట్ అనేది ఒక గ్లాండ్యులర్ టిష్యూ. దానిలో మనకి మ్యామరీ డక్ట్స్ అండ్ లోబ్యూల్స్ అనేటివి ఉంటాయి, కనెక్టివ్ టిష్యూ ఉంటుంది, అలాగే ఫ్యాట్ ఉంటుంది. సో ఈ ఫ్యాట్ అనేది వాళ్ళ బ్రెస్ట్ సైజుని డిటర్మైన్ చేస్తూ ఉంటుంది. ఈ ఎవ్రీ ఇండివిజువల్ టు ఇండివిజువల్ బ్రెస్ట్ సైజ్ డిఫర్ అయ్యేదానికి కారణం ఏంటంటే వాళ్ళ టోటల్ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్. సో బ్రెస్ట్ అనేటివి ఒక్కొక్క మనిషిలో కూడా ఒక్కొక్కసారి సేమ్ ఇండివిజువల్లో కూడా ఒక బ్రెస్ట్ పెద్దదిగా ఒక బ్రెస్ట్ చిన్నదిగా ఉంటుంటుంది. దిస్ ఈజ్ ఆల్సో నాట్ అబ్నార్మల్, ఎందుకంటే బ్రెస్ట్ సైజ్ ఫ్లక్చుయేషన్స్ అనేటివి ప్రెగ్నెన్సీ టైంలో కానీ లేకపోతే ఫీడ్ చేసే టైంలో కానీ మారుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ అలార్మింగ్ అన్లెస్ అంటిల్ యూ నోటీస్ ద కన్సిడరబుల్లీ లార్జర్ డిఫరెన్స్. ఒక మాట అంటుంటారు, ఈవెన్ బోత్ ద బ్రెస్ట్ ఆర్ లైక్ సిస్టర్స్, నాట్ ట్విన్స్ అని. సో ఇంకొక మిత్ ఏంటంటే, మనకి బిగ్గర్ సైజ్ బ్రెస్ట్ ఆర్ లింక్డ్ టు మోర్ సెక్షువల్ ప్లెజరా? ఈ క్వశ్చన్ ని చాలా మంది అడుగుతూ ఉంటారు. నాట్ ఎగ్జాక్ట్లీ, బికాస్ వీ లివ్ ఇన్ ఎ సెక్షువలైజ్డ్ వరల్డ్ వేర్ ఏ మిత్ హ్యాస్ బీన్ ప్రాపగండెడ్. సో బిగ్గర్ సైజ్ బ్రెస్ట్ ఉంటే అరోసల్ బాగా వస్తుంది, సెక్షువల్ ప్లెజర్ చాలా ఉంటుంది అనేటువంటిది ఒక మిత్. సో everybody has different body sizes, body shapes, body composition. Just like that, the breast also will be different. So it's not the size of the breast that determines the sexual pleasure, it's the amount of the stimulation that is present. So alage breast alone is not an organ for sexual stimulation. So there are many other erogenous organs which when stimulated can cause sexual arousal. సో బ్రెస్ట్ సైజ్ చిన్నగా ఉంటే ప్లెజర్ తక్కువగా ఉంటుంది అనేది చాలా మిత్, అదొక అపోహ. సో టేక్ దట్ అవే ఫ్రమ్ యువర్ మైండ్ సెట్. అదర్ దాన్ దట్ యూ జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ ఓవరాల్ హెల్త్. కొంచెం బాడీ ఫ్యాట్ ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే కనుక మీకు ఈవెన్ ద బ్రెస్ట్ సైజ్ ఆల్సో కొంచెం మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అదర్ దాన్ దట్ బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ కి ఏ ఆయుర్వేదిక్ క్రీమ్స్ కానీ మసాజెస్ కానీ ఆర్ ఎనీ పిల్స్ కానీ వైటమిన్స్ కానీ అయితే లేదు. అలాగే మీకు బ్రెస్ట్ ఇంప్రూవ్మెంట్ కావాలి ఆర్ బ్రెస్ట్ ఎన్హాన్స్మెంట్ కావాలి అంటే ప్లాస్టిక్ సర్జరీ ఒకటే మార్గం. సిలికాన్ ఇంప్లాంట్స్ ద్వారా కానీ లేకపోతే ఫ్యాట్ ట్రాన్స్ఫర్స్ ఆర్ ఫ్యాట్ గ్రాఫ్ట్స్ ద్వారా కానీ మీరు బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ తెచ్చుకోవచ్చు. సో దిట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ ప్లాస్టిక్ సర్జన్స్. సో రాదర్ దాన్ focusing on negative thinking, please do focus on your overall health. మీ మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకునేదానికి, మీ ఫిజికల్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకునేదానికి మీరు ఎక్కువ వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫోకస్ ఆన్ యువర్ హాబీస్. మీ హాబీస్ ఏదైనా ఉంటే దాన్ని నర్చర్ చేసుకోవడము. సపోజ్ యు ఆర్ ఇన్ గుడ్ జాబ్, దానికి ఇంకా కొంచెం హయ్యర్ లిమిట్స్ కి ఆర్ హయ్యర్ స్టాండర్డ్స్ కి రీచ్ అయ్యేదానికి మిమ్మల్ని మీరు అడ్వాన్స్ చేసుకోవడము, అప్డేట్ అవుతూ ఉండడము, హయ్యర్ పే చెక్ రిసీవ్ చేసుకునేదానికి మీరు ట్రై చేస్తూ మీ పొటెన్షియల్ ని మీరు గుర్తించి మీరు ముందుకెళ్ళాలి. కానీ ఇలాంటి నెగిటివ్ థింకింగ్ ని పెట్టుకొని మీ హస్బెండ్ ఒక్కడే మీకు సెంటర్డ్, అతనే నా లోకం అనుకుంటూ మీరు టైం స్పెండ్ చేస్తూ మిగతా అన్ని నెగ్లెక్ట్ చేస్తూ మిమ్మల్ని మీరు ఓవరాల్ హెల్త్ మీరు డిప్రైవ్ చేసుకోకండి. ఇక మగవారి ఆలోచన దృష్టిలో కూడా, ఆలోచన ధోరణిలో కూడా మార్పు రావాలి. 3 పిల్లల్ని కన్నప్పుడు అతనికి ఆ బ్రెస్ట్ సైజ్ గురించి ఆలోచన లేదు. సో బయట తిరుగుళ్ళు అలవాటు అయిన తర్వాత భార్యలో వంకలు చూడటం మొదలు పెట్టాడు. సో మీ ఆలోచనలో మార్పు తెచ్చుకొని మీ దృష్టిని మార్చుకొని తనను తానుగా ప్రేమించడం అనేది మొదలు పెట్టాలి. సైజ్ చిన్నగా ఉంది, సెక్షువల్ అరోజల్ సరిగా రావట్లేదు అని మీరు కారణాలు వెతుకుంటే
ప్రపంచంలో సగానికి సగం మంది పైన సంసార సుఖానికి దూరంగా అవుతారు. సో ప్లీజ్ డు లవ్ హర్. టేక్ హోమ్ మెసేజ్ ఏదంటే, మీ భర్తే ప్రపంచం అనేసి ఆయన చెప్పిందే మీరు వేదంగా పాటిస్తూ ఆయన చెప్పినవన్నీ మీరు మనసులోకి ఎక్కించుకొని మిమ్మల్ని మీరు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ జోన్లోకి తీసుకెళ్ళగలుగుతుంది. ప్లీజ్ డు వర్క్ ఆన్ యువర్ గ్రోత్ అండ్ జస్ట్ లవ్ హౌ ఎవర్ యు ఆర్. థ్యాంక్ యూ. నేను మీ డాక్టర్ హరిణి.